చాలా క్విక్గా ఈజీగా చేసే స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ రోల్స్ రెసిపీ కోసము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెన్షన్ చేశాను చూడండి. స్ప్రింగ్ ఆనియన్స్ని నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 15 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచుకోవాలి. స్టవ్ వెలిగించి బాండల్లో 4 టీ స్పూన్ ఆయిల్ దంచుకున్న వెల్లుల్లిని యాడ్ చేయండి. 1 టీ స్పూన్ పసుపు, సాల్ట్, ధనియాల పొడిని యాడ్ చేయండి. 2 టీ స్పూన్ల చిల్లీ పౌడర్, కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేయండి. కొంచెం ఓరిగానో యాడ్ చేయండి, ఇది ఆప్షనల్. కాసేపు ఫ్రై చేయండి దీన్ని బాగా, కొంచెం ఆయిల్ తేలేంత వరకు. ఇప్పుడు కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా, ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లో తీసుకెళ్ళచ్చు, జర్నీస్లో తీసుకెళ్ళచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా ట్రై చేయొచ్చు, నైట్ డిన్నర్గా కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇది చాలా మంచి రెసిపీ, ఫటాఫట్ అయిపోతుందండి. సో స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్రై అయ్యాక 4 ఎగ్స్ని బ్రేక్ చేసి ఇందులో యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి కాసేపు. ఇది రైస్లో తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి ఖచ్చితంగా, మస్ట్ ట్రై రెసిపీ అండి ఇది. సో కాసేపు మూత పెట్టి ఉంచండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యిందో. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత దాన్ని సపరేట్ బౌల్లో తీసుకోండి. సో గోధుమ పిండితో చపాతీలు చేసి పక్కన పెట్టండి. పూరి ఇష్టమైన పూరి కూడా చేసుకోవచ్చండి. పూరి అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను అవాయిడ్ చేసి చపాతీ లెస్ ఆయిల్తో చేశానండి. సో చపాతీని 1 by 1 తీసుకొని ప్రిపేర్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ రోల్స్ని అందులో స్టఫ్ చేసి టైట్గా రోల్ చేసి పెట్టండి. ఇదిగోండి ఇలాగా నేను చేస్తున్నట్టు. సేమ్ ప్రాసెస్ దోశతో కూడా ట్రై చేయొచ్చండి, చాలా బాగుంటుంది. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారిగా ఇది చేసి పెట్టారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని చేసి పెట్టమని అడుగుతుంటారండి, అంత బాగుంటుందండి. ట్రై చేయండి ఒకసారి. జర్నీలో తీసుకెళ్ళాలనుకుంటే మాత్రము ఈ ఎగ్ కర్రీలో లెమన్ యాడ్ చేయండి, ఎందుకంటే పాడవకుండా బాగుంటుంది. కిటీ పార్టీస్, పిల్లల బర్త్డే పార్టీస్కి, చిన్న చిన్న ఇంట్లో జరిగే పార్టీస్కి ట్రై చేయొచ్చండి, బాగుంటుంది. చాలా క్విక్గా చేసే రెసిపీస్, బిగినర్స్ కూడా ఈజీగా చేసే రెసిపీస్ని మా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. మా ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.